ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలమైంది. ఈ ఏడాది కాలంలో స్థానిక ప్రజానికానికి ఇచ్చిన సంక్షేమం, అభివృద్ధి పథకాలు ఏమున్నాయి? తొలి అడుగంటూ మీరంతా స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ప్రజానిక మధ్యలోకి వెళ్ళాలని చెప్పి వారు ఇచ్చిన ఆదేశాల మేరకు జగ్గంపేట నియోజకవర్గం సీతానగర్లోకి టీటీడీ బోర్డు మెంబర్, అలాగే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజల్లోకి వెళ్ళారు. అసలు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అసలు ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందో వారిని అడిగి వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు తొలి అడుగు గతంలో కూడా ఎలక్షన్స్లో మీరు తొలి అడుగు అని చెప్పి సీతానగర్ని మొదలుపెట్టారు. ఈరోజు కూడా సంవత్సర కాలం అయింది, ఇప్పుడు ఈరోజు వెళ్ళారు. అసలు ప్రజల్లోకి వెళ్ళిన రెస్పాన్స్ ఎలా వచ్చింది? అపూర్వమైనటువంటి రెస్పాన్స్ కనపడ్డది. ఎందుకంటే మీరు ఏదైతే ఎన్నికల ముందు మాట ఇచ్చారో దానికి అనుగుణంగానే మీరు కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు కానీ మా గ్రామంలో అయితే సంపూర్ణమైనటువంటి ఇది అభివృద్ధి జరిగింది, సంక్షేమం జరిగింది అని చెప్పడం జరిగింది. అయితే అక్కడ కూడా ఏదైతే చంద్రబాబు ఆలోచనల మేరకు ఈ తొలి అడుగు సుపరిపాలనలో తొలి అడుగు అనేటటువంటి విధానంతో గ్రామాలకు వెళ్ళమండానికి గల కారణం రెండు రకాలు. ఒకటి, ఈ సంవత్సర కాలం యొక్క పాలనా విధానాన్ని తెలుసుకోవడం. రెండోది, రాబోయే సంవత్సర కాలంలో మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటన్నది కూడా ఏమన్నా మిగిలి ఉన్నాయా అని తెలుసుకోవడం. అదే విధానంలో చూస్తే ఇవాళ అక్కడ డ్రైన్స్ ఒకటి సీతానగరం గ్రామంలో డ్రైన్స్ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం నాకైతే తిరిగినప్పుడు కనపడ్డది. ప్రజలు కూడా దాన్ని అడిగారు. అలాగే మంచినీటి సమస్య, మంచినీరు అన్నది లభ్యమవుతుంది తప్పించి అయితే అది శుద్ధతోటి కూడుకున్నటువంటి మంచినీరు కానీ వాడినీరు కానీ ఆ గ్రామంలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల మాకు ఆరోగ్యకరంగా ఉండలేదు, దాన్ని మార్పు చేయాలని చెప్పేసి అని అన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానీ మా ఆలోచన కానీ ఒకటే. ఇవాళ మంచినీటిని మళ్ళీ పూర్వపు విధానంలో చెరువులను ఉపయోగించి చెరువుల నుంచి మైక్రో ఫిల్టర్స్ ద్వారా పరిశుభ్రమైనటువంటి నీటిని తయారు చేసి మొత్తం ఆ గ్రామంలో ఉన్నటువంటి వాడు నీరుకి కానీ తాగునీరుకి కానీ శుద్ధి చేసినటువంటి నీరునే ఇవ్వాలనేటటువంటి ఆలోచన అటు ప్రభుత్వ పరంగా ఆలోచన చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దానికి అనుగుణంగానే మేము కూడా ప్రణాళికలు తయారు చేసుకుని ఇవాళ వెళ్ళబోతున్నాం. అదే ఆ గ్రామ ప్రజలకు కూడా మేము చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మీరు ఎన్నికల ముందు సూపర్ 6 అని చెప్పి పథకాలు ఇస్తూ ప్రజల్లోకి వెళ్ళారు. అది ఎటువంటి హామీలు ఇచ్చారు, ఏమి నెరవేర్చారు? సూపర్ 6 అన్నది మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇప్పటికి చూసుకుంటే సూపర్ 6లో తల్లికి వందనం, దీపం పథకం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అలాగే రైతు సంక్షేమంలో భాగంగా అన్నదాత సుఖీభవ, అలాగే యువతకి ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇవ్వడం, తర్వాత యువతకి నిరుద్యోగ భృతి ఇవ్వడం. ఇవన్నీ కూడా మేము సూపర్ 6లో ఇచ్చినటువంటి పథకాలు. ఈ పథకాల్లో ఈ సంవత్సర కాలంలో చూసుకుంటే మేము మొట్టమొదటిగా దీపం పథకాన్ని ఇచ్చాం. అలాగే తల్లికి వందనం రెండో కార్యక్రమంగా అమలు చేశాం. మూడో కార్యక్రమంగా రేపు మహిళలకు ఉచిత బస్సును అమలు చేయబోతున్నాం ఆగస్టు 15వ తారీఖు నుంచి. ఇక మేము కేంద్ర ప్రభుత్వం కలిసి అన్నదాత సుఖీభవ అన్న కార్యక్రమాన్ని చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆ నిధులను సమకూరిస్తే అప్పుడు మేము కూడా నిధులు సమకూర్చి అంటే మోస్ట్ ప్రాబబ్లీ జూలై నెలాఖరు లోపల ఈ అన్నదాత సుఖీభావ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం, ఇవ్వబోతున్నాం. అంటే సూపర్ 6లో ఇంచుమించులో 4 పథకాలను మేము అమలు చేసినట్టు అయింది. ఏదైనా ఎన్నికల ప్రణాళిక అన్నది ఉందంటే 5 సంవత్సరాలకి ఎన్నికల ప్రణాళిక ఉంటుంది. ఆ ఎన్నికల ప్రణాళికలో 1 సంవత్సర కాలంలోనే ఇచ్చినటువంటి హామీల్లో సూపర్ 6లో 4 పథకాలను అమలు చేసాం. ఇక 6వ పథకం 5, 6 పథకాలు కూడా
ఇవాళ చూసుకుంటే నిరుద్యోగ యువతకు ఉద్యోగాల గురించి 9 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది ఈ సంవత్సర కాలంలో. ఆ పెట్టుబడులతోటి తొందరలోనే 8,50,000 మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నాం. ఇదిగాక మెగా డిఎస్సి 16,447 మందికి మెగా డిఎస్సి కంప్లీట్ చేసాం. తొందరలో ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వబోతున్నాం. ఇవన్నీ ఉద్యోగాలు కల్పనకి జరిగేటటువంటి ఇది. ఇక పారిశ్రామిక రంగంలో లెక్కేసుకుంటే ఇంకా ముందుకెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ప్రతి నియోజకవర్గంలోని కూడా పారిశ్రామిక వాళ్ళు ఏర్పాటు చేయాలనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా నియోజకవర్గంలో అయితే అప్పుడే ఆల్రెడీ మేము శంకుస్థాపన చేసుకుని 9,50,000 రూపాయలతో 9,50,000 రూపాయలతోటి ఒక బిల్డింగ్ను ఏర్పాటు చేసి పారిశ్రామిక విధానానికి నాంది పలకపోతున్నాం. ప్రధానం చూసుకుంటే ఇప్పుడు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఈ సంవత్సర పాలనలో మీరు ఏం చేశారు? సూపర్ 6 పథకాల్లో 4 అమలు చేశారు మీరు చెప్తున్నారు. అయితే ప్రతిపక్ష హోదాలో ఉన్న వైసీపీ పార్టీకి సంబంధించి వారంతా కూడా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి వారంటున్నారు. దాన్నే అంటారు. దానికి మీరే చెప్పాలి. ఎందుకంటే సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పేసి ధైర్యంగా జనంలోకి మేము వెళ్తుంటే వాళ్ళు చెప్పినట్టు బాబు సూపర్ 6 ఏంటండి బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని వాళ్ళు రాబోతున్నారో రేపు దానికి వేళ ముందుగానే మేము జనంలోకి వెళ్తే వచ్చేటటువంటి రెస్పాన్స్ చూస్తే మరి అది రివర్స్లో కనపడుతుంది నా ఆలోచన అయితే. ఇక రెండోది ఇంకోటి మీరు ఒకటి మాత్రం దయించి విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్షం కాదు అది, ప్రధాన ప్రతిపక్షం అనడానికి వాళ్ళకి ప్రజలు ప్రతిపక్షంగా ఇవ్వలే. వాళ్ళు ఒక రాజకీయ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి నాకులాగే శాసనసభ్యుడు. ఇంకా నేను 4 సార్లు శాసనసభ్యుడిని, అతను 2 సార్లు శాసనసభ్యుడు. కాబట్టి అతను ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు, ప్రజలు ఇవ్వలేదు, ఆ పార్టీకే ఇవ్వలేదు. కాబట్టి అది ప్రతిపక్ష పార్టీగా మేము గుర్తించాల్సినటువంటి పని లేదు. కసిగా రేపు ప్రజల్లోకి వెళ్ళడం అన్నది సహజం. ఏ రాజకీయ పార్టీ అని వెళ్తుంది, వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ విధానాలు కానీ లేదా అధికార పార్టీ యొక్క చేసేటటువంటి విధానాల మీద కానీ వాళ్ళు బురజల్లేటటువంటి ఆలోచన ఉండొచ్చు. ఉంటే ప్రజల సమాధానం ఏ రకంగా చెప్తారో వేచి చూద్దాం, కంగారే ఉంది. చూసాం కదా, ఓవరాల్గా చూసుకుంటే సుపరిపాలన తొలి అడుగులో మేము ప్రజల్లోకి వెళ్తుంటే మేము ఏవైతే సూపర్ 6 పథకాల్లో 4 పథకాలు అమలు చేశామో ప్రజలైతే మమ్మల్ని ఆదరణలతో ఆహ్వానిస్తున్నారు. అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏవైతే ఎలక్షన్స్ ముందు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. మమ్మల్ని అందరూ కూడా ప్రజానికి అంతా స్వాగతిస్తున్నారు. ఎవరైతే అంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి వారంతా కూడా మా మీద మురజ్జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అంత ప్రజలైతే ఖచ్చితంగా వారైతే నమ్మే పరిస్థితి లేదని చెప్పి బల్లగుద్దని చెప్పే పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తంగా చూసుకుంటే టీడీపీ పార్టీని ఖచ్చితంగా ప్రజలైతే ఆహ్వానిస్తున్నారు. వైసీపీ పార్టీని అయితే రేపటి రోజు తగు బుద్ధి చెప్తారని చెప్పి ఎవరైతే జగన్పేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, జగన్పేట నుంచి.